నేను ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని నమ్మిన వాడిని. హిందూ ధర్మం అంటే ఒక మతాన్ని ఎంబ్రేస్ చేసుకోమని కాదు, ఒక కులాన్ని కౌలించుకోమని కాదు, ఒక కులాన్ని పక్షపాతం వహించమని కాదు, ఒక మతాన్ని వెనక్కి వేసుకురమ్మని కాదు. అన్ని కులాల్ని అన్ని మతాల్ని సమానంగా గౌరవించేదే హైందవ సంస్కృతి. అది చాలా ఉన్నతమైన సంస్కృతి. అంతేగాని ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ, ఒక మతం ఎక్కువ, ఒక మతం తక్కువ అని కాదు. అంత బలమైన హైందవ సంస్కృతి. ఎవరో కొద్ది మంది ఈ దేశంలో హిందువులు వేరు ముస్లింలు వేరు అని అంటే మేము వారి మాటలను పట్టించుకునే మేము హిందువులం కాం. మీరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ దానికి సింధు ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు హిందువులే. మతం ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కొంతమంది శివుణ్ణి పూజించవచ్చు, కొంతమంది అల్లాని పూజించవచ్చు, కొంతమంది బుద్ధుడిని పూజించవచ్చు. వీళ్ళందరూ ఈ దేశ మూలవాసులు. మీరు ఎక్కడో కూర్చోబెట్టి ఏ విదేశాల నుంచి రాలేదు. ఈ మూలాల్లో పుట్టిన వ్యక్తులు మీరు. ఈ మూలాల్లో ఈ గాలిని ఈ ధూళిని మీరు పీల్చిన వ్యక్తులు, దీంట్లో మమేకమైన వ్యక్తులు. మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి వేరే సంబంధించిన జాతి అంటే మటుకు దానికి జనసేన చూస్తూ కూర్చొని ఊరుకునే పార్టీ కాదు. ఎదురు తిరగబడి మీ ఆత్మగౌరవానికి దెబ్బతీసే పరిస్థితులు వస్తుంటే కర్ర పట్టుకుని నేను బయటకు వస్తాను, ఆయుధం పట్టుకుని నేను బయటకు వస్తాను.